ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ఎక్కువ సోషలైజింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో కలవడాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, కొన్ని టైమ్స్ ఎలా అయిపోతాయంటే ఈ సినారియోని మనం ఏది అవాయిడ్ చేయలేం. కరెక్ట్. అక్కడికి వెళ్ళి తినకపోతే వాళ్ళ కోపం, అలాని తింటూ వెళ్తే మన బాడీకి మంచిది కాదు. సో ఇలాంటి టైంలో హౌ డు వి మేనేజ్ అవర్ ఫుడ్ సార్, లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ స్మోకర్, మై ఫ్రెండ్స్ ఆర్ స్మోకింగ్, ఒక సోషల్ గ్యాదరింగ్లో స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఐ కాంట్ గో అండ్ టేక్ దట్ డ్రింక్ అండ్ డ్రింక్, ఐ కాంట్ స్మోక్, ఎందుకంటే నాకు అలవాటు లేదు. అట్లా మీరు ఒక సోషల్ గ్యాదరింగ్లోకి వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ 30 ఐటమ్స్ అనుకోండి, మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే యూ విల్ టేక్ ఆల్ దోస్ 30 ఐటమ్స్. అట్లా అందులో ఏది లెస్ క్యాలరీ అనేది మీరే చూసుకోవాలండి. ఇప్పుడు మీరు ఒక భోజనాలకు వెళ్తే ఆకుకూరలు ఉంటాయి, అక్కడే గుజ్జుకూరలు ఉంటాయి, కర్డ్ ఉంటుంది, యూ కెన్ టేక్ దోస్. అలాగే ఫస్ట్ 4 స్వీట్స్ తీసేసుకున్నారు, తర్వాత ఫ్రైస్ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ లాస్ట్లో సమ్ బటర్తో చేసింది ఏదో తీసుకున్నారు, ఐస్ క్రీమ్ తీసుకున్నారు, దెన్ మీ క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు అకేషన్స్కి వెళ్ళొచ్చు, గ్యాదరింగ్స్కి వెళ్ళొచ్చు, అన్నీ వెళ్ళొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కంట్రోల్ యువర్ డైట్. Got it, sir. So the best foods to avoid diabetes and worst foods for diabetics అంటే ఏం చెప్తారు సార్? ఇన్ ఏ సింప్లర్ వే అండి, బెస్ట్ థింగ్ టు అవాయిడ్ డయాబెటీస్ ఈజ్ హోమ్ కుక్డ్ ఫుడ్ టు ఈట్ ఎవ్రీ డే. అండ్ బెస్ట్ ఫుడ్స్ అంటే అండి, మోర్ దాన్ బెస్ట్ ఫుడ్స్, ఇట్ ఈస్ ది టైమింగ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. అంటే మీరు యూ షుడ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్, అండ్ డిన్నర్ లైక్ ఎ బెగ్గర్. ఇది ఒక డిక్టమ్. సో మీరు బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయాలండి, అది ఎర్లీ మార్నింగ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే మీరు లెగవగానే బ్రేక్ఫాస్ట్ చేయకూడదండి. ఆఫ్టర్ 1 hour ఆఫ్టర్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్ యూ హ్యావ్ టు టేక్ బ్రేక్ఫాస్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటే లెగవగానే మనకి బెడ్ కాఫీస్ అలా అలవాటు ఉంటాయి కదా, అట్లా తీసుకోకూడదు. ఆఫ్టర్ 1 hour మీ బాడీ కూడా, మీ హార్మోన్స్ అన్ని వన్స్ దే స్టార్ట్ ఫంక్షనింగ్, దెన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఒక 4 hours తర్వాత లంచ్ తీసుకోవాలండి. లంచ్లో కూడా ఎక్కువ మీరు ఏం చేయాలంటే ఆకుకూరలు కానీ, గ్రీన్ వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ ఈజ్ గుడ్. బై డిఫాల్ట్ ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ గ్రీన్, మీరు బీరకాయ తీసుకోండి, సొరకాయ తీసుకోండి, పొట్లకాయ తీసుకోండి, మనం ఏవి తినమో అవి మంచిది. ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ నాట్ గ్రీన్ ఈజ్ నాట్ గుడ్. అంటే బంగాళదుంపలు అవన్నీ అంటే అప్పుడప్పుడు తినొచ్చు కానీ, బట్ ఎవ్రీడే నాట్ అడ్వైజబుల్. అండ్ వీక్లీ ట్వైస్ యూ కెన్ టేక్ నాన్ వెజ్ అండి, అంటే చికెన్ ఆర్ ఫిష్, ప్రిఫరబ్లీ మటన్ ఆన్ అండ్ ఆఫ్ యూ కెన్ టేక్, బికాజ్ మటన్ హ్యాస్ గుడ్ ప్రోటీన్, దో ఇట్ హ్యాస్ బ్యాడ్ ఫ్యాట్, ఇట్ హ్యాస్ గుడ్ ప్రోటీన్. అండ్ దెన్ డిన్నర్ అండి టైమింగ్ 7 లోపు తినేసేయాలండి. అండ్ 4 o'clock స్నాక్స్ ఏంటంటే మనం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలండి, ఫ్రూట్స్ కానీ కీరా అలాంటి వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఐడియల్ డైట్ వన్ షుడ్ ఫాలో. అండ్ మీకు జ్యూస్లు ఏమైనా తీసుకోవాలనుకోండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలండి వితౌట్ ఎనీ షుగర్ ఆర్ ఐస్. దీస్ ఆర్ ది థింగ్స్ ఫర్ ఏ హెల్దీ డైట్. ఈవెన్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా అండి ఇవన్నీ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ షుగర్ అండ్ నేను ఇందాక చెప్పిన 6 items తప్ప అన్నీ తీసుకోవచ్చు.